బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరితే నగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన రెండు అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏమంటున్నారు? భవాని, కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో ఇటు బీఎస్పీ పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. సమావేశం ప్రధాన ఉద్దేశం ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాయి. వాస్తవానికి ఆయన పార్టీలో చేరాలా, బీఆర్ఎస్ పార్టీలో చేరాలా, లేకపోతే అది మాత్రం ఇటు కేసీఆర్ తో జరిగిన సమావేశంలో చర్చించుకున్నారు. వాళ్ళ బృందాన్ని కూడా కేసీఆర్ ప్రత్యేకంగా లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇరు పార్టీల్లో సంబంధించిన అధ్యక్షులు మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన వాళ్ళిద్దరూ స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య చర్చల కోసం గత 15 రోజులుగా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం జరిగిన సమావేశంలో ప్రధానంగా ఒక అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయనున్నట్టుగా స్పష్టం చేశారు. అయితే నగర్ కర్నూలు టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారు. మరి కాసేపు 1-2 రోజుల్లోనూ పార్టీలు చేరుతారని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కూడా ఆయన తిప్పుకొట్టారు. తాము బీఎస్పీ పార్టీలో సామాజిక న్యాయం కోసం పనిచేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మరి కాసేపట్లో మీడియా సమావేశంలో వారి ఇరువురు కూడా ఎటువంటి నిర్ణయాలు వెల్లడించనున్నారో స్పష్టం కానుంది. భవాని, అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీకి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చు? కేసీఆర్ తో ఇతర పక్ష నేతలు కూడా ఏమంటున్నారని అనుకోవచ్చు ఈ భేటీకి సంబంధించి? ప్రధానంగా నాగర్ కర్నూలులో అయితే ఈ గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు పార్టీ మారడంతో ఇక అక్కడ స్థానాన్ని భర్తీ చేయాలంటే సరైన నాయకత్వం లేదు అక్కడ అనేది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా పార్టీలో చేర్చుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వాలని చెప్పి భావించారు. అయితే అది కొంచెం చెడు సంకేతాలు కలిసి పనిచేయాలి అన్నట్టుగా ఉంది. సో నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం బట్టి ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా నాగర్ కర్నూలు టికెట్ బీఆర్ఎస్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వాలని మొదట భావించినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి చర్చల్లో మాత్రం ఇక పొత్తులో భాగంగా ఆయనకి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో నాగర్ కర్నూలు టికెట్ ద్వారా ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. బ్రహ్మాజీ, మనం చూసుకుంటే అంటే నాగర్ కర్నూలు టికెట్ ఆశించే విధానంలో ఉన్న ప్రవీణ్ కుమార్ కి మరి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఈ టికెట్ ఆశిస్తున్నారని అనుకోవచ్చా? ఒకవేళ ఆశిస్తే మరి వాళ్ళకి ఏ విధమైన సమాధానం ఇవ్వచ్చు అని అనుకోవచ్చు కేసీఆర్? అంటే ఇప్పుడు వరకైతే నాగర్ కర్నూలు టికెట్ సంబంధించి పెద్దగా పోటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్ టికెట్, దానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా పెద్దగా బీఆర్ఎస్ నుంచి ఉన్నట్టుగా కనిపించలేదు. గతంలో అంటే సిట్టింగ్ ఎంపీగా రాములు ఉన్నారో ఆయన వేరే పార్టీలు చేరారు. ఇప్పుడేమో క్యాండిడేట్ లేని పక్షంలో నాయకుడిని నిలబెట్టాలంటే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాగంగా ఆయన బీఎస్ నుంచి పోటీ చేపిస్తే కొంత సామాజిక పరంగా కూడా కొంతవరకు లాభం చేకూరుతుంది అనేది ప్రధాన ఉద్దేశం అయి ఉండొచ్చు. భవాని, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది.
మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ చెప్తాను.